హలో సోల్జర్స్, వెల్కమ్ బ్యాక్. నీకు ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి క్యాపిటల్ ప్రాబ్లం ఉందా? దానికి సొల్యూషన్ ఉంది, అదే ఫండెడ్ అకౌంట్స్. నీకు ట్రేడింగ్ మీద స్కిల్ నేర్చుకోవాలని ఉంది, స్టిల్ ఐడెంటిఫై చేయలేకపోతున్నావా? దానికి సొల్యూషన్ ఉంది, విహాపా. ట్రేడింగ్ ఇండస్ట్రీలో చాలా వరకు ఎక్స్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఫండెడ్ అకౌంట్స్ గురించి ఐడియా ఉండదు, చాలా వరకు ఐడియా ఉండదు. దాని గురించి మాట్లాడే వాళ్ళు కూడా చాలా తక్కువ నాకు తెలిసి. ఈ పర్టికులర్ వీడియో ఏంటంటే ఆల్ అబౌట్ ఫ్యూచర్స్. ఫండింగ్ టిక్స్ ఉంది, ఫండింగ్ పిప్స్ ఉంది, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. పిప్స్ వచ్చేసి సిఎఫ్డీస్, ఫండింగ్ టిక్స్ వచ్చేసి ఫ్యూచర్స్. సో ఇప్పుడు మనం ఫ్యూచర్స్ అకౌంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఫండింగ్ టిక్సే ఎందుకు? ఈ ఫండింగ్ టిక్స్లో ఏంటంటే కాపీ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. కాపీ అంటే వేరే వాళ్ళ చేసిన ట్రేడ్స్ ఇక్కడ తీసుకొచ్చి కాపీ కొట్టడం కాదు, మనం చేసే ట్రేడ్సే డిఫరెంట్ అకౌంట్స్లో చేస్తాం కదా, ఆ అకౌంట్స్ని మనం మెర్జ్ చేసుకోవచ్చు. కాపీ ట్రేడ్ అంటే నథింగ్ బట్ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఓకేనా? దాన్ని సాఫ్ట్వేర్ పర్చేస్ చేసుకోవచ్చు. కొన్నిటికి ట్రేడ్ వైట్కి అయితే అవసరం ఉండదు, కొన్ని నింజా ట్రేడర్కి అయితే పర్చేస్ చేయాల్సి వస్తుంది సాఫ్ట్వేర్ని. సో దాన్ని లింక్ చేస్తే ఆటోమేటిక్గా మనం మన అకౌంట్లో, ఒక సింగిల్ అకౌంట్లో మనం బై చేస్తే రిమైనింగ్ ఆటోమేటిక్గా బై అండ్ సెల్ సాఫ్ట్వేరే చూసుకుంటుంది, నథింగ్ బట్ ఒక ఆల్గోరిథమే చూసుకుంటుంది. ఓకే, వీళ్ళు ఏమేమి బ్రోకర్స్ ప్రొవైడ్ చేస్తారంటే ట్రేడవైట్, నింజా ట్రేడర్ అండ్ ట్రేడింగ్. సో నేను పర్సనల్గా ట్రేడ్ చేసేది వచ్చేసి ట్రేడవైట్లో. ఐ థింక్ చాలామంది నింజా ట్రేడర్ కూడా యూజ్ చేస్తారు, చాలా తక్కువ వరకు ట్రేడింగ్ బ్రోకర్ యూజ్ చేస్తారు. దీంట్లో ఏంటంటే మల్టిపుల్ ప్లాన్స్ అయితే వీళ్ళు ఇస్తారు, నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. చాలా వరకు ఎలా అనుకుంటారంటే ఇవంతా ఫేక్, ఇదంతా నిజం కాదు అలా అనుకుంటారు. ఈ ఫండెడ్ అకౌంట్స్ కానీ లేకపోతే మన ఓన్ క్యాపిటల్తో తీసుకెళ్ళి ట్రేడ్ చేయాలంటే చాలా కష్టం. మనం 1 crore క్యాపిటల్ తీసుకెళ్ళి ట్రేడ్ చేయాలంటే మనం ఎంత జాబ్ చేసినా ఫస్ట్ 1 crore అనేది మనం చేయలేం. నెత్తిని అలగేసి బాదుకున్నా అది జరగదు. ఇలాంటి ఫండెడ్ అకౌంట్స్ వల్ల మన దగ్గర హైలీ స్కిల్డ్ ఉంటే అప్ టు 300K వరకు అలొకేషన్ అయితే వెళ్ళొచ్చు, జస్ట్ సింగిల్ కంపెనీలో. అలాగా మనం మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి, వాటి గురించి ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, మనం ఏదైతే వీటిలో ప్రాఫిట్స్ చేస్తామో ఆ ప్రాఫిట్స్ని మనకి వితిన్ 5 daysలో మన పేఅవుట్ రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వరకు క్లియరా? సో ఇందాక నేను థర్డ్ పాయింట్ మళ్ళీ చెప్తానని చెప్పాను కదా, సో అదే థర్డ్ పాయింట్ ఇది. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మనకి ఇస్తారు, లైక్ 25K, 50K, 100K. వాటిల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు 1 Pro Plus 0 అని కనిపిస్తుంది కదా, అవే డిఫరెంట్ టైప్స్. అంటే మోస్ట్లీ Pro Plusకే వెళ్తాం, ఓకేనా? దీస్ ద బెస్ట్ దే ఆర్ ఆఫరింగ్. మామూలుగా మనం CFDs లైన్ చూస్తాం 5K, 10K, 15K, కానీ దీంట్లో వచ్చేసి స్టార్టింగ్ 25K నుంచే స్టార్ట్ అవుతాయి. 50K అనేది మనం అకౌంట్ని మేనేజ్ చేసుకునేదానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 25K వేస్ట్ అని కాదు, 50K అనేది మోస్ట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మీకు ముందు అర్థమవుతుంది ఏంటనేసి. 50K అకౌంట్ అంటే ఇది మనకి US$లో ఇస్తారు, ఎవ్రీథింగ్ US$లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అప్రాక్స్గా 43 lakhs సంథింగ్ చేంజ్ వస్తుంది, ఓకే? ఆ డాలర్ వాల్యుయేషన్ మారే కొద్దీ ఒక 10 రూపాయలు అటు ఇటు ఉంటుంది. ఇంత ఫీజు మనం కట్టాలి కాదు, అంత అకౌంట్ మనకు ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా? ఈ పాయింట్ క్లియర్ చేసుకోండి. ఇప్పుడు మనం అప్రాక్స్గా ఒక 43-44 lakhs అకౌంట్ని మనం బై చేయాలి అంటే మనం దీనికి ఎంత డబ్బులు పెట్టాలంటే $125 మనం పే చేస్తాం, ఓకేనా? $125 అంటే అటు ఇటుగా 10,000 చేంజ్ వస్తుంది, ఓకేనా? సో మనం కూపన్ కోడ్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఇంకొంచెం తగ్గద్ది. సో దట్స్ ఇట్. ఇది పర్ మంత్కి. అంటే ఇప్పుడు అకౌంట్ క్రాక్ చేయకపోతే పర్ మంత్కి వాళ్ళు ఇచ్చిన రూల్స్, ఇంత ప్రాఫిట్ చేసి మాకు చూపించాలి అంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్టికులర్ ఫండెడ్ అకౌంట్ మనం కొంటే, పర్చేస్ చేస్తే 50Kలో $2,500 మనం వాళ్ళకి చేసి చూపించాలి. ఈ ఛాలెంజ్ని మనం క్లియర్ చేస్తే మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు మంత్లీ. అలా కాకుండా మళ్ళీ మీరు ఈ అమౌంట్, వాళ్ళు ఇచ్చిన ప్రాఫిట్ టార్గెట్ మనం రీచ్ అవ్వకుండా ఉంటే నెక్స్ట్ మంత్ కూడా మనం $125 రెడీగా పెట్టుకో ఉండాలి, ఓకే? ప్రాఫిట్ స్ప్లిట్ ఎంత ఇస్తారు? ప్రాఫిట్ స్ప్లిట్ వచ్చేసి 90% ప్రాఫిట్ స్ప్లిట్ ఇస్తారు. దీంట్లో 2 stages ఉంటాయి, ఎవాల్యుయేషన్ స్టేజ్ అండ్ మాస్టర్ స్టేజ్. ఎవాల్యుయేషన్ స్టేజ్ అంటే మనకు ఒక ఛాలెంజ్ ఫేస్ లాగా అనుకోండి. వాళ్ళు ఇచ్చిన ప్రాఫిట్ టార్గెట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ టార్గెట్ని మనం రీచ్ అయిపోయామంటే అదే ఎవాల్యుయేషన్ స్టేజ్. వన్స్ మనం ఈ ఛాలెంజ్ని, ఈ ఎవాల్యుయేషన్ స్టేజ్ కంప్లీట్ చేస్తే మాస్టర్ స్టేజ్కి వెళ్తాం. అప్పుడు మనకి లైవ్ అకౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, లైవ్ అకౌంట్ ఇస్తారు. లైవ్ అకౌంట్లో మనం చేసిన ప్రాఫిట్స్ని మనకి ప్రాఫిట్ స్ప్లిట్ ఇస్తారు. మ్యాక్సిమం $2,000 కన్నా మనం లాస్ అయితే అకౌంట్ పోతుంది, అంటే ఈ అకౌంట్ మనం బ్లో చేసినట్టు. నెక్స్ట్ మళ్ళీ దీన్ని రీసెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొక బ్యూటీ ఏముంటుందంటే దీంట్లో
డైలీ లాస్ లిమిట్ ఉండదు, డైలీ ఇంత లాస్ అవ్వాలి అంత లాస్ అవ్వాలని లిమిట్ ఉండదు. బట్ మనం దీన్ని ప్రాపర్గా రిస్క్ మేనేజ్ చేస్తే ఈజీగా క్లియర్ చేయొచ్చు. అంటే ఫండెడ్ అకౌంట్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు అంటే మన దగ్గర స్కిల్ బాగుండాలి. ఇక్కడ మీకు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు కదా అని చెప్పి మీరు ఆవేశపడేసి వెళ్ళి త్వరగా వెళ్ళి కొనుక్కున్నారనుకోండి, మన దగ్గర విషయం లేదనుకోండి, మనం ఇక్కడ మనీ మేక్ చేయలేం. ఈ అకౌంట్ని అట్ లాస్ట్ బ్లో చేసేస్తారు, అంటే ఈ అకౌంట్ని ఖాళీ చేసేస్తారని అర్థం. స్కిల్ ముఖ్యం బిగిలర్. అండ్ ఎన్ని డేస్లో ప్రాఫిట్ టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే మినిమం 3 ట్రేడింగ్ డేస్ అయితే తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన రూల్స్ అవి. అండ్ కన్సిస్టెన్సీ కూడా చూస్తారు. అంటే ఒకటే రోజులో నువ్వు $2,500 చేసేదానికి లేదు. మినిమం కన్సిస్టెన్సీగా $800 అటు ఇటుగా చేస్తే మనం దీన్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. 40% కన్సిస్టెన్సీ రూల్ అయితే ఉంటుంది. అంటే మన మ్యాక్సిమం ప్రాఫిట్స్ 40% కన్నా ఎక్కువ రీచ్ అవ్వకూడదు. దీంట్లో ఎన్ని కాంట్రాక్ట్స్ వెళ్ళొచ్చు అంటే 4 కాంట్రాక్ట్స్ అంటే లాట్స్ లాగా మనం చేసేటప్పుడు అది అర్థమవుతుంది. అండ్ యాక్టివేషన్ ఫీజు దీనికి ఉండదు. ఇది మెయిన్ ప్లస్ పాయింట్. మోస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్స్ అకౌంట్స్కి ఏంటంటే యాక్టివేషన్ ఫీజు ఉంటుంది. అది 2 లివర్లు ఎక్స్ట్రా లాగే ఉంటుంది. మనం మనీ ఆల్రెడీ పెడతాము, ఏంటి అకౌంట్ కొనేదానికి పెడతాము. ఎవాల్యుయేషన్ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లియర్ చేశాక నెక్స్ట్ మనం యాక్టివేషన్ ఫీ అయితే పే చేయాల్సి వస్తుంది. కొన్ని కంపెనీస్కి ఉండవు. వాటిని మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ దీని మీద ఫోకస్ చేయండి. ఒక రోజులో 2 IP అడ్రసెస్ మారకూడదు. మారిందంటే అకౌంట్ ఎగిరిపోతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు మనకి అకౌంట్స్ ప్రొవైడ్ చేసిన చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ట్రేడ్ చేస్తాం. ఆ రూల్స్ ఏదైనా సరే ఒకటి మిస్ చేసామంటే అకౌంట్ ఎగిరిపోతుంది. దానికి మీనింగ్ ఏంటంటే డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, స్కిల్, ఈ 3 మేజర్ రోల్ ప్లే చేస్తుంది. లక్తో మనం ఈ అకౌంట్స్ని మీరు క్రాక్ చేశారనుకోండి, ఎగ్జాంపుల్గా పేఅవుట్ తీయడం కష్టమైపోద్ది. అదృష్టంతో పేఅవుట్ తీశారనుకోండి, కన్సిస్టెన్సీగా ఎవ్రీ సింగిల్ టైం మనం పేఅవుట్ తీయలేం. ఇక్కడ మేజర్ కీ రోల్ ఏంటంటే ఈ 3 థింగ్స్ ఇక్కడ ప్లే చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్స్ అకౌంట్స్ ఏంటంటే ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. వీటిని పర్చేస్ చేసేటప్పుడు ఏ కార్డ్స్ పెడితే ఆ కార్డ్స్ యాక్సెప్ట్ చేయవు. సో అది ఒక్కసారి చేసేటప్పుడు చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోండి, ఓకేనా. వన్స్ మీరు ఈ అకౌంట్ కొన్నాక మీకు మెయిల్స్ వస్తాయి. ఆ మెయిల్స్లోనే మీకు ఐడి, పాస్వర్డ్ ఇవంతా ఇచ్చేస్తారంట బ్రోకర్ది. వన్స్ మీరు దాన్ని లాగిన్ అయిపోయారంటే అది మీకు అర్థమైపోతుంది ఆ మెయిల్ చెక్ చేసుకోగానే, ఓకేనా. ఇదంతా కాంప్లెక్స్గా ఏమి ఉండదు, సింపుల్గానే ఉంటుంది. ఐ థింక్ మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనీ ఎవరైతే స్టిల్ కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు, నా దగ్గర హై స్కిల్ ఉంది ఇంకా క్యాపిటల్ లేదు అనుకునే వాళ్ళకి ఇది ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్తో కుక్ చేద్దాం. Until then, be safe.